హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలెం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా, ఉదయాన్నే ఏంట్రా సరుకులన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అది మళ్ళీ సగం సరుకులతో. నేను ఉదయాన్నే దోశలు వేసుకుందానని పిండి ప్రిపేర్గా పెట్టుకున్నాను. ఆయిల్ చూసేసరికి ఆయిల్ లేదనమాట. ఇక ఆయిల్తో పాటు నాకు పూర్తి కంప్లీట్గా అయిపోయినాయి అనమాట. ఇవన్నీ నేను తెప్పించుకున్నవి మొత్తం కంప్లీట్గా అయిపోయినవి. అందుకోసమే సగం సరుకులు అయితే రాశాను అనమాట. మొత్తానికైతే మొత్తం రాశాను సరుకుల లిస్ట్ అంతా. మా వారు వద్దు సగం తీసేయనంటే ఇక వద్దు, పూర్తిగా అయిపోయిన వరకే రాశాను అనమాట. అలా అనమాట. అందుకోసమని కొబ్బరి నూనె అంటే కొన్ని అయితే ఇంకా ఒక్క 1 day 2 days వస్తాయి. ఇక ఆయిల్ అయితే మొత్తానికైతే పూర్తిగా అయిపోయింది. యాలకులు అయితే నాకు కంపల్సరీ ఉండాల్సింది, ఎందుకంటే టీలో నేను అల్లం ఇలాచి కంపల్సరీ వేస్తా. ఒకవేళ ఇలాచి యాడ్ చేసినా సరే అల్లం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. నాకు టీకే అల్లం చాలా అయిపోతుంది. రోజు ఎన్నిసార్లు పెడతానో అన్నిసార్లు కూడా టీలోకి వేస్తూనే ఉంటా. ఇక్కడైతే సామాన్లు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా లేట్ అయిపోతుంది కదా, నేను ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటే ఎలా అని నేనైతే మా పాప కోసం పాలు కలుపుతున్నా. పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఎక్కడైనా అసలుకి ఖాతా పెట్టాలి. అసలు ప్యాకెట్ పాలు హెల్దీ కాదు కదా, అందుకోసమని చిక్కగా ఉంటున్నాయి. దొడ్ల పాలు అంటారు కదా, ఆ పేరే చాలా చండాలంగా ఉంది. ఎలా పెట్టారో ఏమో కానీ ఆ పాలు అయితే బాగుంటున్నాయి. ఒకవేళ ట్రై చేయండి. మా పాపకి అయితే పాలు ఇస్తున్నా ఇప్పుడు. బూస్ట్ పాలు ఆమెకి చాలా ఇష్టం. పాలు తాగడం అంటే పాలు కానీ మజ్జిగలు కానీ ఇలాంటివి. ఇంకా ప్లేట్లో అన్నం వేసుకున్నప్పుడు మనం పెరుగు వేసుకున్నప్పుడు మజ్జిగలాగా చేసుకుంటాం కదా, అప్పుడు కూడా చాలా ఇష్టంగా తాగుతుంది. ఆమె కప్ అనమాట. అది పెద్ద కప్ ఇస్తే పెద్దది మొత్తం ఒకేసారి ఇట్లా ఉంచేసుకుంటుంది, ముక్కులోకి పోతుంది. అందుకోసమని చిన్న కప్ ఇచ్చా. ఇంకా అలా ఊదిస్తా ఉంటే ఇంకా ఆడుకుంటూ భలే మా పాప తాగుతుంటే ఇన్నైనా పోయి ఉద్దేది నాకైతే. కానీ పాలు ఒకటి తాగితే బాగోదు కదా. చూడండి ఎలా చేస్తుందో. ఒక్కొక్క తాగి హాయి చెప్పడం అలా చేస్తుంది అనమాట. నేను అలానే చూస్తూ ఉండిపోతాను. మా పాపనైతే అప్పుడప్పుడు నా అదిష్టే తెలిగిద్దేమో నేనైతే అన్నం కానీ లాస్ట్ ఏనుంటే తిప్పి పడబోస్తా కంపల్సరీగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ ఉంటుంది అంటారు కదా దిష్టి, అందుకోసమని. ఇక నాకైతే నిద్ర వచ్చేస్తుంది. అది దాగేదేమో కానీ నాకైతే నీరసం వస్తుంది అనమాట. పాలన్నీ ఇచ్చి అక్కడ పెట్టి వెళ్దానా అంటే అస్సలు ఉంచదు, కింద పడబోసి చూసిద్ది అనమాట. కింద పోస్తుంటే బండ్ల మీద ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అలాంటివి చూడడం. ఎవ్వరు లేనప్పుడు అట్లా చేసిద్ది. వాటర్ పట్టుకొచ్చుకోవడం, కింద పోయడం, పొయ్యి క్యాన్ ట్యాప్ తిప్పడం, వాటర్ క్యాన్ అంత తేటదనమాట. ఎంత అంటే అసలుకి మా హ్యాపీగా అయితే చాలా నయం. ఎప్పుడైనా సరే మా ఓడితే అలా జరిగితే అమ్మ ఇసుకిస్తుంది నన్ను అయితే. అంతేలేండి, చిన్నోళ్ళకి ఎట్లయినా తేట ఎక్కువ. నేను కూడా చిన్నదాన్ని, మా ఆయన కూడా చిన్నోడే అనమాట. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అలా చిన్నోళ్ళం ఒకటే పోయాం. మేము ఇప్పుడు అలా అనుకుంటా ఉంటాం అనమాట ఎప్పుడైనా. ఇక మా చింతలు ఒకేసారి అందులో గ్లాస్లో పోయి మమ్మీ అన్నట్లు నాకు అంటే ఇట్లా చెప్తుంది అనమాట. వచ్చిరాని భాషలో ఏదేదో మాట్లాడుతుంటుంది. సర్లేని అన్ని పోసిస్తే పాపం మూతిగాలిని చూడండి మీద పోసుకుంది. మీద పడితే ఏదైనా ఊస్తే కానీ ఏదైనా చేసుకుంటే కంపల్సరీగా అది తీసేసిన దాకా మూతుకుంటూనే ఉంటుంది ఎంతసేపు అయినా. ఇక్కడైతే చూడండి ఇంకా పాలైతే అయిపోవడానికి అయితే వచ్చినాయి అనమాట. ఇంకా ఆమెకి ఇచ్చేసి నేను వెళ్తాను, ఇంకా వంట చేసుకుందానని అనుకుంటున్నా. ఎందుకంటే మా హ్యాపీ గార్డ్కి కూడా మళ్ళీ పెట్టాలి కదా, ఆకలి అయితే ఉంటుంది వాడికి. ఎందుకంటే ఉదయాన్నే బ్రష్ చేసి మమ్మీ టిఫిన్ అని అంటాడు. వాడి కోసమని నేను కంపల్సరీగా అయితే ఉండాలి, వాడికనే కాదు. ఇక ఇప్పుడు ఏమో కూడా అన్నంలో పడ్డది కాబట్టి అన్నం కూడా పర్లేదు, ఈ మధ్య బాగానే తింటుంది. అంటే ఎక్కువ ఆమెకు ఇష్టమైన చేయడానికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇంకా సరుకులు కూడా అక్కడే ఉండిపోయినాయి కదా, సరుకులు చదువుతానని మా చింతలకైతే ఇంకా పాలు తాపిచ్చాక మూతి కాళ్ళు చేతులు అన్నీ కడిగేసాయి అనమాట. ఏమంటారు, ఏరియాలో అయితే అసలు భలే మురికిపోతుంది అబ్బా. నాకైతే ఏరియాలో బాగా ఇష్టం. మొన్న సర్ఫ్ ఎక్సెల్ తెప్పించుకున్నా కానీ నాకు అంత ఏం అనిపించలేదు. ఇక్కడ మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలి. కిచెన్ మొత్తం చూడండి ఎలా ఉందో, ఎంత డర్టీగా. నేను ఎలా చదువుకున్నా సరే ఎప్పటికో 2 days మంచిగా ఉంటుంది, మళ్ళీ వెంటనే అలా అయిపోతుంటుంది. అంటే కింద వరకు, పైన సామాన్లు అయితే అసలు ముట్టుకోలేండి. నేను వాడుకునే వరకు కింద పెట్టుకుంటా అన్నీ ఒక పక్కకి. ఎందుకంటే సడన్గా ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు గెస్టులు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇల్లు మొత్తం చెత్తగా ఉన్నప్పుడు చుట్టాలందరూ వస్తారు. మొన్న అదే పని అయిందనమాట రాఖీకి. ఇల్లంతా అసలు అంతా గందరగోళంగా ఉంది. అప్పుడే అక్క వాళ్ళు కార్డు ఇవ్వడానికి మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారనమాట. అబ్బా అనిపించింది. మొత్తప్పుడైతే రారు, ఇంత పిచ్చిగా ఉన్నప్పుడే వస్తారని ఇలా ఒక దాని మీద షార్ట్ కూడా తీద్దాం అనుకున్నా ఈ డైలాగ్ మీద. అంత కోపం వచ్చేసింది అసలుకి నాకైతే. అంతా నీట్గా పెట్టుకున్న రోజు ఎవరైనా ఇంక తిరిగి చూడటం. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అయితే నేను బియ్యం డబ్బాలోనే వేసుకుంటా. ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాం కదండి, మళ్ళీ చీమలు గట్ట పడతాయి. అందుకనే బియ్యం డ్రమ్లో అయితే కొంచెం సేఫ్టీ కదా, అందుకోసమని. ఇక పల్లీలు అయితే డబ్బాలో పోసుకుంటున్నా. అవి 1/2 kg పల్లీలు. మాకైతే కేజీ పడతాయి, కాకపోతే 1/2 kg రాసా అనమాట.
చెప్పా కదా ఫస్ట్ పెద్ద లిస్ట్ అయితే చించి మళ్ళీ సగం రాయమని సగం తీసేసి రాయమన్నాడు అనమాట. అందుకోసం ఇక కూరగాయలు కూడా తీసుకొని వచ్చాడు. మా వారు సొరకాయ తెచ్చుకున్నాడు. సొరకాయ జ్యూసు ఉదయాన్నే పరిగడుపున తాగితే వేడి తక్కువ అవుతుందంట. మా ఆయన కంటికి కురుపు అవుతున్నది, అందుకోసం అని సొరకాయ తెచ్చుకున్నాను అనమాట. నేను షార్ట్లో కూడా మొన్న పెట్టా, చాలామంది దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అన్నది నేను అందుకే తేంపులు వస్తున్నాయి వాయిస్ ఇస్తుండే. మా ఆయన ఎప్పుడు అద్దం కాడికి వచ్చి చూసుకుంటా ఉంటాడు అనమాట. ఇంకా సొరకాయ జ్యూస్ చేయి అనుకుంటా అంటా ఉన్నాడు. సరేలే చేస్తాలే అని చెప్తున్నా. ఎప్పుడైనా కెమెరా పెడితే చూడకుండా. ఇక ఉప్పు అయితే ఇది మొన్న లోకల్ ఉప్పు అండి. ఇక్కడ చిన్న షాప్లో తెప్పించా. మా వారు అందుబాటులో లేరు. మాకు కొంచెం సిటీకి కొంచెం మేము దూరంగానే ఉంటాం అనమాట. అందుకోసమనే ఏదన్నా కావాలి అంటే కంపల్సరీగా ఆటోవన్నీ ఎక్కిపోవాలి, లేకపోతే మా ఆయన ఉండాలి. మా ఆయన అయితే ఈ మధ్య దొరకట్లేదు అస్సలు. ఎందుకంటే ఫుల్ కారు కిరాయాలన్నమాట. అంటే మన కారుకి వెళ్ళండి ఫుల్గా. అసలు ఎలా అంటే నైట్ అయితే 3-4 అవుతుంది వచ్చేసరికి, తెల్లారుజామున. చెప్తూనే ఉన్నా కదా ప్రతి వీడియోలో. కారు కిరాయిలు వస్తున్నందుకు సంతోషపడాలో, మా ఆయనకి నిద్ర లేనందుకు బాధపడదు, నాకు ఏం అర్థం కావట్లేదు. కాకపోతే మనీ వస్తున్నాయి కాబట్టి హ్యాపీ అనమాట. మొన్న కుక్క తగిలినప్పుడు కూడా రిపేర్కి 13,000 అయినాయి, 13,000. ఎవరిని అడగకుండా మా దగ్గర ఉన్న వాటితోనే ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నా. ఎందుకంటే సరే అయిన ప్రమాదం మనం అనుకోలేదు, కానీ అయిపోయింది. కానీ అందుకోసం అని ఎవరిని అడగకుండా, అంటే కిరాయికి పోతేనే కదా మనీ, అందుకోసం అని కిస్తీకి కానీ దేనికి కానీ దేవుడి దేవాలి ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఇవి చెప్పొచ్చు, నాకైతే తెలియదు. కాకపోతే నాకు మంచి జరిగింది కాబట్టి చెప్తున్నా. అలాగే మంచి చెడ్డలైనా ఏదైనా సరే చెప్పుకోవడానికి నాకంటే ఒక యూట్యూబ్ ఉంది. నా ఛానల్లో ఏదైనా చెప్పేస్తున్నమాట. కూరగాయలు అయితే తీసుకొని వచ్చాడు. టమాటా సపరేట్ తెచ్చాడు, ఎందుకంటే టమాటా నలిగిపోతాయి కదా, అందుకోసం 30 అంట కేజీ టమాటా, 30 రూపాయలు. ఇక వంకాయ, బెండకాయ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి అయితే కంపల్సరీ తేకపోతే నాకు మస్తు కోపం వచ్చింది. నాకు పచ్చిమిర్చితో కారం అంటే ఇట్లా కారం వేస్తారు కదా, పచ్చి కారం అంటే నాకు చాలా ఇష్టం. వంకాయలు, బెండకాయలు దేంట్లో వేసుకున్నా భలే సెట్ అయిపోయింది. అందుకోసం నాకైతే పచ్చికారం అంటే చాలా ఇష్టం. అందులో చట్నీకి నాకు కంపల్సరీ పచ్చిమిర్చి అయితేనే తిన్నా, వేరేది అస్సలు తిన్నాం. చాయ్ పెట్టేస్తున్నా అన్నమాట. ఇవాళంతా లేట్ అనమాట. మొత్తానికైతే సరుకులు తెచ్చి అవి సర్దుకొని నేను బ్రష్ చేసి తిని తాగేసరికి మొత్తం 12 అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కారుకి అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, కారు కొంచెం సేఫ్టీగా ఉంచడానికి కారు లాక్ ఉంటుంది కదా తాళం, దానికోసమనే పైన ఏదో కవర్ లాంటిది ఏదో తెప్పించాడు. నాకైతే ఏం అర్థం కాలేదు. ఇవి రెండు కలిపి 360 రూపాయలు అంట. ఎందుకంత కాస్ట్ అంటే అంతే ఉంటాయి. వాటర్ పోవు ఇందులోకి, చాలా సేఫ్టీగా ఉంటుంది. కీ అంటే పాడు కాదు, ఇట్లా ఒక సౌండ్ అని వస్తుంది కదా, క్లింగ్ అని ఏమంటారో దాన్ని, నాకైతే అంటే గుర్తులేదు. అది అంటే మనం నొక్కినప్పుడు వాటర్ పోకుండా వర్షం పడ్డప్పుడు దేనికైనా కొంచెం పాప కింద పడేస్తుంది కాబట్టి ఊక మనకు మంచిగా ఉంటుందని అందుకోసమని ఆఫర్లో ఉంటే తెప్పించా. ఒక్కొక్కటే 1000 కింద ఉండే, కాకపోతే ఆఫర్లో పెట్టేసరికి అందులో నేను కాయిన్స్ కూడా వాడా కదా, అందుకే తక్కువకి వచ్చిందని చెప్పారు. మొత్తానికైతే పర్లేదు. ఇదైతే మా అత్త ఇచ్చిందనమాట. మా ఆయన పల్సర్ తీసుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి ఒక్కటే కీచైనా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో వాళ్ళ అమ్మ ఇచ్చిందని. ప్లస్ అందులోటి దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది కదా, అందుకోసమని. మా అత్తకి చాలా భక్తి జీసస్ అంటే, అందుకోసమని ఏదైనా ఫస్ట్ అయితే ఈయనకి ప్రిఫరెన్స్ ఇచ్చింది అనమాట. కీ చైన్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి. ఎందుకంటే నేను వెహికల్స్ ఎక్కువ కాబట్టి దేనికైనా సరే ఫస్ట్ కీ చైన్లే తీసుకొని ఇస్తూ ఉంటుంది. ఇలా చాలా కీ చైన్లు ఇచ్చిందిలేండి. ఇక వంకాయ పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నా. వంకాయలు చూడగానే నాకు ఫ్రెష్గా అనిపించాయి, అందుకోసమని వంకాయ పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నా. చెప్పా కదా ఇప్పుడే పచ్చికారం అంటే నాకు చాలా ఇష్టం అని, అందుకోసం పచ్చిమిర్చి, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి. ఎంతమందికి ఇష్టం ఇలా చెప్పండి. ఇక్కడైతే బట్టలు కూడా ఆరబెట్టేసా అనమాట. ఇంకా ఎట్లా కర్రీ మగ్గేసరికి వంకాయలు అందులో వేసేసి గబగబా బట్టలు ఎండేసి వచ్చా. ఎందుకంటే ఈరోజు బట్టలు కూడా లేటుగా వేసేసరికి ఇంకా లేటుగానే ఆరుతాయి అనుకోండి. ఇంకా అది పెద్ద ఇది అయితే కాదు, విషయం అయితే కాదు. నాకు రోజు లేట్ అవుతుంది ఆ బట్టల దగ్గర, ఎందుకో ఏమో. ఇంకా కూర అయితే అవుతుంది అనమాట. మా పాప అయితే వచ్చేసి పడుకుంది, చూద్దురండి. పడుకుంది కదా, ఇంకా ఒకవేళ ఏమన్నా నేను మిక్సీ పడితే పచ్చికారానికి మిక్సీ పట్టాలి కదండి, అందుకోసం లేచిద్దేమోనని ఇంకా డోర్ పెట్టేసాను అనమాట. ఆవిడకైతే స్నానం చేయించా, హాయిగా పడుకుంది. ఇల్లంతా క్లీన్గా నీట్గా పెట్టేసుకున్నా. ఇక నేను ఫ్రెష్గా అవడం ఒక్కటే ఉన్నది. ఇక పచ్చికారం అందులో ఈ కళాయిలో వేసిన దగ్గర నుంచి స్మెల్ అనేది వస్తుంది కదా, మళ్ళీ స్మెల్కి కూడా దగ్గు వచ్చింది మా పాపకి, మనకు కూడా వస్తూనే ఉంటుంది యాక్చువల్గా. అందుకోసమని డోర్ పెట్టేస్తున్నా. ఏసీ ఆన్లోనే ఉందిలేండి. ఏసీ ఆన్లోనే ఉంచి ఫ్యాన్ వేసా. ఫుల్ ఉబ్బదీస్తుంది ఎందుకనో.
ఎండలు కూడా అంతే ఉన్నాయి. నైట్ వర్షం పడుతుంది, పొద్దుగుకులు ఎండ దంచి కొడుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉంది. ఇందులోకి చపాతీలోకి రోటీలోకి ఎంత బాగుంటాయో. వంకాయ కర్రీ అయితే ఇక్కడైతే అన్నం కూడా వండేసాను అనమాట. మా ఓనికైతే కలిపి పంపించాలి ఇంకా హ్యాపీగాడికి ఈరోజు బాక్స్ లేట్ అయినాయి. అంటే వాడు తినే టైం కల్లా అందిస్తాలేండి. ఎప్పుడైనా లేట్ అయినప్పుడే మ్యాక్సిమం ఉదయం పంపించడానికి ట్రై చేస్తాను నేను. ఈ సొరకాయతో జ్యూస్ చేయమని ఇచ్చాడు, కాకపోతే పాప నేను చేస్తాలే అని చెప్పి మోసం చేశాను అనమాట మా ఆయన్ని. అందుకని చేయలేదు. ఈ వంకాయతో చారని ఏదన్నా బోర్లో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే రేపన్నా పాపం జ్యూస్ చేసి ఇవ్వాలి. రోజు అడుగుతూ ఉన్నాడు. అంటే ఇట్లా తగ్గిద్ది అని తెలిసిన దగ్గర నుంచి సొరకాయ జ్యూస్ అయితే బాగుండు అని. మా ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే డ్రైవింగ్ కదా, డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి బాగా వేడి అనేది ఎక్కువ ఉంటుందంట. అందుకోసమని చలవ చేసేది ఈ మార్నింగ్ లేవగానే సొరకాయ జ్యూస్ ఒకటి, మజ్జిగ, ఇంకా చల్లదనం ఇచ్చే వస్తువులు తినాలంట. అందుకోసమని సొరకాయ అయితే తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇక్కడైతే మేడం గారు అయితే లేచింది. ఇంకా ఆమెకు అన్నం పెడితే నేను తినిపియొద్దా అంటే ఆమె తింటుందంటే సరేలే తినలే, నేను వీడియో తీసుకుంటున్నా. ఇక మధ్యలో ఆమె ఆపినప్పుడు తినిపిస్తానులేండి. ఇంకా అంతా తింటుంది, అస్సలు తిందో ఏదో కుషాలకి కొద్దిసేపు అలా చేసిద్ది అంతే తేట. అది ముక్కలు బాగా తింటుంది. మా హ్యాపీగా తిండలే కానీ కూరగాయ ముక్కలు ఇది మాత్రం బాగా తింటుంది. అందుకోసం ఆ ముక్కలు అన్నీ తిని ఉత్తన్నం ఇచ్చిద్ది నాకు. ఇక అన్నానే ఆ మాట ఈ మాట చెప్పి నేను తినిపిస్తూ ఉంటా. ఇంకా ఆవిడైతే తింటుందన్నమాట. మా హ్యాపీగాడికి కూడా పెట్టా. ఇంకా తేపకొకసారి హాయ్ అని చెప్తున్నది. నాకేమో టీవీ నా పేరు శివ సినిమా వస్తుంటే దానికి వెళ్ళి చూస్తున్నా. అంటే కొంచెం ఎండింగ్కి వచ్చింది కదా సినిమా, ఇంట్రెస్టింగ్గా ఉందని చూస్తుంటే ఎక్కడ చూడనివ్వట్లేదు, గోలగోలు చేస్తుంది. ఇంకా తినేసి మళ్ళీ పడుకుంది. ఇక అంతే ఈ మధ్య బాగా నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, అలసిపోతుంది బాగా. మా చిన్నతల్లి అయితే చూడండి ఎంత ముద్ద పడుకుందో. పాలు కూడా తాగట్లేదు సరిగ్గా. హాయిగా అలా పాలు మానిపించే ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి చేతుల మీద వేసుకొని అలా ఊపుతూ ఉంటే పడుకుంటుంది అనమాట. మధ్య నైట్ కూడా లేచి తువ్వ అంటుందంటే వాటర్ అవుతున్నాయి అని అంటుందన్నమాట. తాపించగానే పడుకుంటుంది. మా హ్యాపీగాడిని కూడా పడుకోబెట్టా. వాడు అసలు ఈ మధ్య ఏందో బాగా నల్లగా అవుతున్నాడు. ఈ ఉబ్బకి స్కూల్కి వెళ్తుండే ఇంకా చెమటకి ఆ మట్టిలో ఆడి నాకు అసలు భలే అనిపిస్తుంది వాడిని చూస్తుంటే. అందుకే పడుకోరా నువ్వు అసలు బాగాలేదు అని అంటే పడుకున్నాడు. ఇక ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళ డాడీ వచ్చేసిన అనమాట. కార్కి వెళ్ళి వచ్చేసిండు. మా కారు 3 days వెళ్ళిపోయింది కిరాయికి. ఇది వేరే వాళ్ళ కార్కి డ్రైవింగ్ కావాలంటే వెళ్ళేసి వచ్చిండు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఓకేనా, బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ టేక్ కేర్.